సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30 వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కర్నె హరీష్ రేవంత్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 వార్డుల ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి 5,000 రూపాయలు, ఉచిత అంబులెన్స్ సౌకర్యము, ఉచిత వాటర్ బబుల్ మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఓటర్లు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. जय माता, जय बीजेपी, जय बीजेपी। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై बीजेपी, जय बीजेपी। ఇది మన మూడో నెంబరు. ఓ మిన్నే గుద్దాలి. ఈ గీతకి టచ్ కావద్దు, మధ్యలో గుద్దు. మళ్ళీ ఒకటేసారి వేయాలి. ఇంకో అరే తక్కువ పడ్డది. అదే విధంగా ఉచితంగా అంబులెన్స్ ఫోన్ చేస్తే సమయం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఉచిత అంబులెన్స్ ప్రొవైడ్ చేసినాం. అదేవిధంగా ఉచితంగా మినరల్ వాటర్ ప్రతి ఇంటికి మినరల్ వాటర్ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉచితంగా యువకులకు సంబంధించి ఓపెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెన్షన్లు రాకుండా, ఇల్లు రాకుండా, అదేవిధంగా ఏమైనా లోన్లు కావాలన్నా, ఏమైనా అభివృద్ధి పనులు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, చెత్త శుభ్రం చేయాలన్నా కానీ ప్రతిదానికి ముందుండి నడిపిస్తారు. అవన్నీ గుర్తు పెట్టుకొని మీకోసం ఇవన్నీ చేసేది. మేమున్నా గెలిచినా గెలవకుండా మీతో పాటు మేము ఉంటాం ఎప్పటికీ. ఏ సాయం సరేనా ఆంటీ, నువ్వు ఏడవకు, నేను కంపల్సరీ చూసుకుంటా. ఇప్పుడే కాదు, గెలిచినా గెలవకుండా కూడా నేను ఉంటా. ఏమైనా అవసరం ఉన్నా కూడా ఇంటికి రండి, నేను చూసుకుంటా. కంపల్సరీగా గెలవాలని కోరుకోండి. తాత బాధపడకు, మేము ఉన్నాం, సరేనా? సపోర్ట్ సహకారం కంపల్సరీ ఉండాలి. ఒక్కసారి అత్తమ్మ లేదా అత్త ఇప్పుడే మన మూడో నెంబరు. ఇప్పుడే సరే మీకు గెలిచిన తర్వాత ఆరోగ్యం గురించి ఏంటంటే మనకు అంబులెన్స్ ఎమర్జెన్సీగా ఉపయోగపడుతుంది. ఏ నైట్ అయినా ఇద్దరు కట్టాలంటే ఇబ్బంది పడుతుంది ప్రజలు కాబట్టి అంబులెన్స్, అందులో ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి వాటర్ అవసరం యూజ్ అయ్యింది. డబ్బులు వాటర్ ఫ్రీగా ఇస్తారు ఇంటికి. మన ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్స్, ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పడుతుంది. పైసల కోసం ఇబ్బంది అయినా కూడా మనం అన్నిటికి ఒకసారి హెల్త్ క్యాంపులు కూడా అరేంజ్ చేస్తాము. అలాగే పిల్లలు విద్యార్థులు 10th తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళకి అవగాహన లేదు. వాటి ద్వారా కూడా వాళ్ళకి క్యాంపులు పెట్టి ఎడ్యుకేషన్ మళ్ళీ యువతకి జాబులు లేక కూడా ఇబ్బంది పడుతుంది. ఇంటికని కాలేదు, వారి కోసం కూడా వాళ్ళని జాబ్ మీద పెడుతున్నాం. మళ్ళీ పిల్లల కోసం చిల్డ్రన్ పార్కులు ఉన్నారు సభ్య వాళ్ళ కూడా ఒక పార్కు, మళ్ళీ ఓపెన్ జిమ్ అది కూడా అరేంజ్ చేస్తున్నాం. పెన్షన్ ఇల్లు లేని వారికి ఇల్లు, మనకు ముఖ్యంగా కావాల్సింది మన కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి లోన్ కూడా, అది కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మన 30 వార్డు అభివృద్ధి, డ్రైనేజ్ సమస్య, చాలా ఇబ్బంది అది మెయిన్ సమస్య. అవి బట్టి దానివల్ల మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు మూడో నెంబర్ నమస్కారం. మూడోది పువ్వు కొట్టు, కమలం పువ్వు మూడో బ్యాలెట్ నెంబరు. ఈ గీత కాకుండా మధ్యలో కూర్చోండి. మళ్ళీ ఒకటేసారి కూర్చోాలమ్మా, రెండోసారి కూర్చొని ఓట్ క్యాన్సిల్ అవుతుంది. ఇగో మనం చేసేది ఏమేమి చేస్తున్నాం అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఆడపిల్ల పుడితే 5,000 ఆర్థిక సాయం చేస్తామమ్మా. మన ఇంటికి ఫ్రీ మంచినీళ్ళు ఇస్తాం. తాగే నీళ్ళు, మంచినీళ్ళు, బబుల్ వాటర్ మనకి ఫ్రీ వస్తాయి. ఇంకోటి అంబులెన్స్ ఇక్కడ ఉండటం 30 వాటిలో ఒక అంబులెన్స్ ఫ్రీగా
తీసుకొచ్చి మన అందరికీ 30 వార్డు ప్రజలందరూ ఫ్రీగా ఆయన కూడా అన్ని చెకప్లు అన్ని చేపిస్తారు. చెకప్ కూడా ఉంటుంది మనకి. బ్లడ్ ప్రతి టెస్ట్ సంవత్సరం బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ ఫ్రీ అయితే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి 5 సార్లు వేపిస్తాం. 100 రోజులు ఉంటాయి. పిల్లలకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పిస్తాం. పిల్లలు ఏం చదువుతుండ్రు? ఈ చదువు అయిపోయింది, జాబు లేకుండా వాళ్ళ కోసమే జాబ్ మీద. ఇక మనకి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎక్కడ లేదు, పిల్లలు ఆడుకునే స్థలం, ఆట స్థలం లేదు. దానికి కూడా ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం, ఒక జిమ్ పెడతాం. ఇక అర్హులైన అందరికీ పింఛన్లు కంపల్సరీ ఇప్పిస్తాం అమ్మ. ప్రతి ఇంటికి ఒక పింఛన్ ఇచ్చేటట్టు చేస్తాము. ఇల్లు లేకపోతే ఇల్లు. మన డ్రైనేజ్ సమస్య ఉంది మనకి మెయిన్గా. నా పేరు కర్ణే హరీష. నేను 30వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫున. మీ అందరి సపోర్టు సహకారం నాకు కంపల్సరీ కావాలి. నేను గెలిచిన తర్వాత చేసే ఏంటి అంటే అవి నేను మహిళా సంక్షేమం కోసం ఆడపిల్ల కొడితే ప్రతి ఒక్కరికి 5,000 ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే మళ్ళీ అంబులెన్స్, ఉచిత అంబులెన్స్, అందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది, అది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ నైట్ ఏ ఎమర్జెన్సీ ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. అందుకోసం అనేది మేము అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వాటర్ బబుల్స్, ప్రతి ఒక్కరి ఇంటికి నీరు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మేము దాని గురించి కూడా వాటర్ బబుల్ అనేది ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ విద్యార్థులకు కూడా చాలామంది 10th ఇంటర్ తర్వాత ఏం చేయాలనేది అవగాహన లేకుండా పోతుంది. వారి కోసం కూడా ఒక ఎడ్యుకేషన్ క్యాంప్ లాగా పెడుతున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏం చదివితే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని దానికోసం కూడా ప్రొఫెసర్ తోటి అరేంజ్ చేస్తాము. పిల్లలు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు 30 వాళ్ళ, వాళ్ళకు కూడా జాబ్స్ లేవు. వాళ్ళ కోసం కూడా జాబ్ మేళ అరేంజ్ చేస్తాము. బండి సంజయ్ గారు చాలాసార్లు కొన్ని కరీంనగర్లో పెట్టారు, 1 మంత్కి ఒకసారి. వారి దగ్గర నుండి మేము ఇది ఒక్కసారి తెలుసుకొని వారి ద్వారా మేము 30 వాళ్ళలో కూడా పెడదాం అనుకుంటున్నాం. దానికోసం కూడా మేము సపోర్ట్ ముందుకు వెళ్తాము. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లేదు. 30 వాడికి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పార్క్ అనేది లేదు, ఓపెన్ జిమ్ కూడా లేదు. చాలామంది మహిళలు కూడా అడిగారు పిల్లలకి పార్కు, అలాగే ఓపెన్ జిమ్ ఉంటే మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం విశ్రాంతి ఫ్రీ అవుతాం కదా అని చెప్పారు. దానికోసం కూడా మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే పింఛన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కరింటికి పింఛన్ రావాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేని వర్గాలు ఉన్నారు, ఇల్లు కూడా మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అనేది ఖచ్చితంగా పరిష్కారం తీసుకొస్తాము. చెత్తా చెదారం అనేది లేకుండా కూడా ఎవర్ గ్రీన్ క్లీన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు చూసారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అనేది. అవి కాకుండా ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ ఇవ్వండి, బీజేపీకి సపోర్ట్ ఇస్తే మేమేం చేస్తామని చూపిస్తాము. మేమేంటంటే యువతకి సపోర్ట్ ఇస్తే యువత ఏం చేస్తారని అర్థమవుతుంది. యువత ముందుకు వస్తే మాతో పాటుగా చాలామంది యువతులు ముందుకు వస్తారు, వాళ్ళకు కూడా మంచి పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బ్యాలెట్ నెంబర్ 3 కమలం పువ్వుపై ఓటేసి కంపల్సరీగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ సమస్యలపైన పోరాడుతూ ముందుకెళ్తానని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం, ధైర్యం నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది. దీంతో పాటు నన్ను గెలిపించే బాధ్యత కూడా మీదే. ఇక ముందు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.